సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. మీరు మంచి సాలరీ సంపాదిస్తా ఉన్నారు. అన్ని సేవింగ్స్ చేస్తా ఉన్నారు. బట్ వెల్త్ క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు. ఇది చాలామంది ఫేస్ చేసే విషయమే. ఈ వీడియోలో వెల్త్ క్రియేషన్‌లో అందరూ చేసే 7 పెద్ద తప్పులేంటి? వీటిని అవాయిడ్ చేస్తే ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి మార్గాలు ఎలా ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్‌కి నలుగురికి పంపించండి. ఈ 7 కారణాల వల్ల కంపల్సరీ మీ వెల్త్ క్రియేషన్ అనేది వీటిని తప్పిస్తే ఫాస్ట్ అవుతుంది. సో, మనకు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. చాలా ఉన్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ మాత్రం రియల్ వెల్త్ క్రియేట్ అవ్వడం లేదు. ఇది నిజం. కావాలంటే మీది మీరు క్వెషన్ చేసి చూసుకోండి. ఎప్పటిదప్పుడు బోటాబోటిగా వచ్చే ఇన్‌కమ్‌ని అటు ఖర్చులకు సరిపడా ఉంటున్నాయి. అప్పులు తీర్చడానికే తప్ప రియల్‌గా మన ప్రీవియస్ జనరేట్ చేసినట్టు నేను వెల్త్ క్రియేట్ చేస్తున్నా అనే క్వెషన్ చేసుకుంటే ఒక 10 మంది కూడా కాన్ఫిడెంట్ ఆన్సర్ ఇవ్వలేరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎందుకంటే రాంగ్ ప్రొడక్టో, రాంగ్ మెథడో కాదు. రాంగ్ మైండ్ సెట్ వల్ల, రాంగ్ బిహేవియర్ వల్ల, వీటి వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం మన వెల్త్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో, అందుకే ఒక చిన్న క్విక్ చెక్ లిస్ట్ కూడా ఇస్తాను ఈ వీడియోలో. సో, మొదట ఏంటంటే గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అందరూ చేసేది. ర్యాండమ్‌గా డబ్బులు పెడితే ర్యాండమ్‌గానే ఖర్చు పెడతాము. ఒక గోల్ ప్రతి దానికి మనం చిన్నగా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికెళ్తున్నాం అనేది ఒక గోల్ ఆర్ ఒక డైరెక్షన్. మనము ఒక ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఏమేమి చూసుకోవాలనుకునేది కూడా ఒక గోల్ ఆర్ డైరెక్షన్. అలాంటప్పుడు డబ్బులు నువ్వు ప్రతి నెల నువ్వు 50,000 సంపాదించి ఒక 10,000 పక్కన పెడతానన్నప్పుడు 10,000తో ఏం చేస్తానో తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం కూడా బ్లైండ్‌గా పెట్టడమే. ఎందుకంటే బ్లైండ్‌గా పెట్టిన గోల్ లేకుండా పెట్టిన డబ్బులు ఎప్పుడైనా సరే అలాగే ఖర్చయిపోతాయి. మనం ప్రయారిటీ పెట్టం దానికి. దానికి అసైన్ చేయం ఇంపార్టెన్స్. సో, ఇంపార్టెన్స్ దానికి ఉంటే ఆ డబ్బుల్ని మనం అలాగే ఉంచుతాం. గోల్స్ ఏంటి మరి అంటే, గోల్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. కొద్దిమందికి 3 సంవత్సరాల్లో ఇల్లు కొనాలి, 5 సంవత్సరాల్లో ఇల్లు కొనాలి, 10 సంవత్సరాల్లో ఇల్లు కొనాలి, ఇంత డౌన్ పేమెంట్ కడతాను. అదొక గోల్. అట్లాగే రిటైర్మెంట్ 40లో ఉన్నాను, 55 వరకు రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, 60 వరకు రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. రిటైర్ అయ్యే టయానికి నాకు ఇంత అమౌంట్ కావాలి, ఏం చేయాలి? అదొక గోల్. నేను ఫారిన్ ఎప్పుడు వెళ్ళలేదు. నా పిల్లల్ని, నేను ఫ్యామిలీని ఒకసారి ఫారిన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ 2 ఇయర్స్ లోపల. నాకు దానికి ఒక 4 లక్షలు ఖర్చు అవసరం వస్తుంది. ఆ 4 లక్షలు ఎలా సేవ్ చేయాలి? అదొక గోల్. పిల్లలు చదువుల కోసం కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, ఎనీ అదర్ థింగ్. నాకు ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కొనాలి. అదొక ఫైనాన్షియల్ గోల్. సో, ఈ గోల్స్ లేకుండా చేయకపోవడం అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకే ప్రతి సేవింగ్‌కి ఒక గోల్ అసైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి షార్ట్ టర్మ్ మైండ్ సెట్. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏందంటే లాంగ్ టర్మ్ యాసెట్ కొంటాము. బట్ షార్ట్ టర్మ్ మైండ్ సెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే రిచ్ కావాలంటే కాంపౌండింగ్ కావాలి. కానీ మన మిస్టేక్ ఏం చేస్తాం మనము 5, 10, 20 సంవత్సరాలు వ్యూ ఉండాల్సిన ఈక్విటీలో 6 నెలల్లోనే మార్కెట్ పడిపోతే తీసేస్తాం. అదొక పెద్ద మిస్టేక్. అట్లాగే మనము ప్రాఫిట్ 15-20% రాగానే వెంటనే అమ్మేస్తాం. అరే, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు మనకి. యూ కెన్ కీప్ ఇట్. మల్టీఫోల్డ్ రిటర్న్స్ రావాలి అంటే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టే మైండ్ సెట్ కూడా మారాల్సిందే. వెల్త్ క్రియేషన్‌లో 2 అవసరం. సరైన యాసెట్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, సరైన టైం హోల్డ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ మనం కొనేసి నెక్స్ట్ 2 ఇయర్స్‌లో, 1 ఇయర్‌లో డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలంటే వెరీ రేర్. అదే కొంచెం లాంగర్ ఇన్వెస్ట్ చేస్తే బికాజ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ యాసెట్. లాంగ్ టర్మ్ యాసెట్‌కి మన మైండ్ సెట్ కూడా మారాలన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్, అందరూ తప్పు చేసేది ఏంటంటే ఇన్స్యూరెన్స్‌ని, ఇన్వెస్ట్‌మెంట్‌ని ఒకటే అని భావిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ఇన్స్యూరెన్సెస్. వీటిల్లో ఇన్వెస్ట్ చేసేసి పెద్ద వెల్త్ క్రియేట్ చేస్తున్నాం అనుకుంటారు. ఎవరు కూడా వాటి యొక్క రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్వరూ కనుక్కోరు. మీరు యాక్చువల్‌గా వాళ్ళు ఇచ్చే బోనస్‌లు అన్నీ కలిపినా కానీ 6-7% కన్నా పెరగవు. కొద్దిమంది అయితే వాళ్ళ సాలరీలో 10 లక్షల సంవత్సరానికి ఉంటే 3 లక్షలు ఇట్లాంటి ఇన్స్యూరెన్స్‌లకే కట్టేస్తారు. ఆ 3 లక్షలు 10 సంవత్సరాల తర్వాత కూడా పెరగవు ఎక్కువగా. ఎందుకు? పెరిగేదే 6%తో. వచ్చేది ఎంత ఉంటుంది? నీ ఇన్‌ఫ్లేషన్ ఏమో 10%, నీ ఖర్చులు 15%తో పెరుగుతున్నప్పుడు నువ్వు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ 6%తో పెరిగితే ఎక్కడ సరిపోతుంది? అండ్ ఇంకొకటి ఏం చేస్తారు? ఇందులో వచ్చే లైఫ్ కవర్ తక్కువ లైఫ్ కవర్‌తో వస్తుంది. దాన్నే ఏదో పెద్ద లైఫ్ కవర్ ఉందనుకుంటారు. అది కూడా సరిగ్గా ఉండదు. రిటర్న్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో, అందుకే మంచి ప్రొడక్ట్ కూడా ఇంపార్టెంట్. కొన్ని కేసుల్లో ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకొని మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి ఎస్ఐపిలో పెట్టడం కానీ, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎస్ఐపి టర్మ్ ఇన్స్యూరెన్స్‌తో పాటు యూలిప్ లాంటి పాలిసీల్లో పెట్టినా కానీ పర్లేదు. మంచి రిటర్న్స్ వచ్చి లో కాస్ట్ ఉంటాయి.
సో, అందుకే ఇన్స్యూరెన్స్ అంటే రిస్క్ ప్రొటెక్షన్‌కి ప్యూర్ టర్మ్ తీసుకొని, మిగిలిన అంత అమౌంట్ కూడా కుదిరినంత వరకి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మంచి ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యూచువల్ ఫండ్ కానీ, స్టాక్స్ కానీ, పీఎంఎస్ కానీ, ఎస్ఐఎఫ్ కానీ, ఇంకా ఏ మెథడో ఏదో ఒక రకంగా పెట్టుకోవడం మంచిది. అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అందరూ ఈ టిప్స్, స్టాక్ మార్కెట్ టిప్స్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ కోసం అందరూ చేస్తున్న ఫ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేయడము, ఆర్ లాస్ట్‌లో చేయడము చాలామంది పడగొట్టుకుంటారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనేది అందరికీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫోన్ తెరిస్తే చాలు ఫోన్‌లో మాట్లాడుతా ఉంటారు. వాట్సాప్‌లో గానీ, టెలిగ్రామ్‌లో గానీ ఈ స్టాక్ కొంటే మంచిది, మేము ఈ స్టాక్స్ కొంటే మంచిదని చెప్తా పోతా ఉంటారు. ఒక్కసారి లాభాలొస్తాయి. తర్వాత అన్నీ నష్టాలే. తీరా చూస్తే 3, 4 లక్షలతో స్టాక్ మార్కెట్‌ని మనం నిందిస్తా ఉంటాం. బట్ మీరు చేసేదేంటి? ఎవరో పంపిస్తున్న టిప్స్‌తో మీరు కరెక్ట్ టయానికి చేయరు. ఆర్ చేసినా కూడా అది నష్టాల్లోకి గురి అవుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా మనం స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాము. సో, ఇది వెరీ యూజువల్‌గా అందరూ చేసే మిస్టేక్. అందుకే వెల్త్ అస్సలు క్రియేట్ కాదు. ఎప్పటిదప్పుడు డబ్బులు మురిగిపోతా ఉన్నాయి. నష్టపోతా ఉన్నప్పుడు వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? అట్లాగే ఫిఫ్త్ వచ్చేసి ఇన్‌ఫ్లేషన్ ఆర్ టాక్స్ గురించి కూడా ఇగ్నోర్ చేయడం. ఇన్‌ఫ్లేషన్ అనేది కంపల్సరీ రియాలిటీ. మనకున్న డబ్బుల్ని అది ఈట్ అవే చేస్తుంది, తినేస్తుంది. అందుకోసమే మనం టాక్సెస్‌ని గాని, ఇన్‌ఫ్లేషన్‌ని గాని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మనం ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే ఈ టాక్స్ ఇంప్లికేషన్ ఎంతుంటుంది? నాకు రిటర్న్స్ ఎంతొస్తాయి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత కట్టాల్సొస్తుంది? ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత కట్టాల్సొస్తుంది? అనేది ఒకటికి 2 సార్లు తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. చాలామంది ఎవరేది చెప్తే నమ్మేస్తారో ఆర్ అడగనే అడగరు. ఇది బాగుందంటే పెట్టేస్తారు. అందుకే వెల్త్ క్రియేట్ కాదు. నెక్స్ట్ పక్కా ఒకటొచ్చేసి యాసెట్ అలొకేషన్ గాని, డైవర్సిఫికేషన్ చేయరు. చేస్తే మొత్తం రియల్ ఎస్టేట్, చేస్తే మొత్తం ఈక్విటీ, చేస్తే మొత్తం మ్యూచువల్ ఫండ్, చేస్తే మొత్తం బంగారం. నో. ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఏం కరెక్ట్ పద్ధతి అంటే నువ్వు ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్ అమౌంట్ రియల్ ఎస్టేట్‌కెళ్తుంది. ఎక్స్ అమౌంట్ ఫిక్స్డ్ ఇన్‌కమ్‌కెళ్తుంది. ఎక్స్ అమౌంట్ ఈక్విటీకెళ్తుంది. ఇంకా ఎక్స్ అమౌంట్ మెటల్స్‌కెళ్తుంది. కావాలి అంటే ఇంకా క్రిప్టోను, ఇంకా వేరే అసెట్స్ కూడా వెళ్తుంది అన్నట్టు చేసుకుంటే ఏంటంటే మార్కెట్ ఎట్లా ఉన్నా సరే నాకెక్కడో ఒక దగ్గర బకెట్‌లోంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ నుంచి రిస్క్‌ల నుంచి డీరిస్క్ చేసినట్టు అవుతాం. ఇలా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకుంటే ప్రాపర్‌గా డైవర్సిఫైడ్ అన్ని అసెట్స్‌కి అలొకేషన్ చేసుకుంటే మాటికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్ పడ్డప్పుడు. ఎందుకంటే ఒక అసెట్ కాకపోతే ఇంకొక అసెట్ ఆ టైంలో నీకు కాపాడుతుంది. సో, అందుకే అసెట్ అలొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితిన్ ద అసెట్ కూడా ఈక్విటీలో పెట్టిన 30% కూడా అన్ని రకాల ఈక్విటీల్లో స్ప్రెడ్ చేయాలి మన ఏజ్‌కి తగ్గట్టు. రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఒక్క ఫ్లాటో, ఒక ప్లాటో గాకుండా అక్కడ కూడా కుదిరితే ఉన్న డబ్బుని బట్టి మనం ఒకటో రెండో అసెట్స్‌లో డైవర్సిఫై చేసుకుంటే డీరిస్క్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోయే క్యాష్ ఫ్లో బిహేవియర్ అనమాట. అంటే ఏంటి మనం ఫస్ట్ ఖర్చు పెడతాం, మిగిలిందే సేవ్ చేస్తాం. అది ఇంకొక పెద్ద మిస్టేక్. వచ్చిన 10, 15 రోజుల్లోనే మొత్తం సాలరీ ఎగిరిపోతుంది. కావాలంటే వేరే వాళ్ళని బదులు తెచ్చుకొని మార్చుకోవాల్సొస్తుంది. మిగిలిన 15 రోజులు లివ్ చేయాల్సొస్తుంది. అన్ని చిన్న ఆన్‌లైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెండింగ్ నుంచి మనం అదుపు లేని ఖర్చులు అనేది రోజువారీ నియమం అయిపోయింది అందరికీ కూడా. సో, అందుకే వెల్త్ అంటే ఓన్లీ జస్ట్ రిటర్న్స్ కాదు, బిహేవియరల్ చేంజ్ కూడా కావాలి. సో, రెగ్యులర్ ఎస్ఐపీస్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ ఇవన్నీ అందరూ చెప్పేదున్నా నిజం ఇదే. ఇందులో కొత్తగా ఏం అవసరం లేదు. నీకేదో కొత్త స్ట్రాటజీస్ అవసరం లేదు. డిసిప్లిన్ అవసరం డబ్బులు సేవ్ చేయాలంటే. దీనికేదో కొత్త సైన్స్ అవసరం లేదు. కామన్ సెన్స్ అవసరం. సో, అందుకోసమే ఇన్‌కమ్ పెరిగినప్పుడు లైఫ్ స్టైల్ కూడా పెంచుకోకుండా సేవింగ్స్ పెంచుకుంటే మనం వెల్త్ క్రియేట్ చేస్తాం. మీరు చూడండి సమ్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ రిచ్ అయ్యాక కాదు, చాలా రిచ్ అయ్యాక, సూపర్ రిచ్ అయ్యాక మార్చుంటారు. బట్ ఆ ప్రాసెస్‌లో మాత్రం లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్‌ని పెంచుకోకుండా అర్న్ చేశారు, స్పెండ్ చేశారు. తర్వాత సేవ్ కన్నా సేవ్, దెన్ స్పెండ్ చేయడం వల్ల ఏమైందంటే డబ్బులు వెల్త్ క్రియేట్ అయింది. సో, ఈ 7 పెద్ద మిస్టేక్స్ మీరు చేయకపోతే పక్కా మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మీకు ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌లో నలుగురిలో ఒక్కరు బాగుపడ్డా ఆ మంచి మీకే తగులుతుంది. సో, ఇన్ ద ఎండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్ బచ్చు.